దశాబ్ది ఉత్సవాల్లో రేపు జరగబోయేటటువంటి జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో ఏం జరగబోతుంది? ఉద్యమకారులకు ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందా? 250 గజాల ప్లేస్ ఇస్తా అన్నారు. ఎస్. సో అట్లాంటి అనౌన్స్మెంట్ ఏమైనా జరగబోతుంది? ఖచ్చితంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ డిమాండ్లన్నీ కూడా తూచ తప్పకుండా నెరవేరుస్తారు. మొన్నటి దాకా ఎలక్షన్ కోడే, ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాం. ఎలక్షన్ కోడ్లోనే ఈ పర్మిషన్ తీసుకొని, స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ సభను నిర్వహించుకుంటున్నాం. 2వ తారీఖు సభను అద్భుతంగా సక్సెస్ చేసుకున్న తర్వాత మిగతా కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నటువంటి ఉద్యమకారులకు ప్లాట్లైనా, ఇది ఇండ్ల స్థలాలైనా, ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇంకా పదవులైనా, ఇంకేదైనా కూడా ఖచ్చితంగా వారు ఎన్నికల మేనిఫెస్టో ఏది పెట్టారో తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, మనం మర్చిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుని చేస్తాడు. ఆ బాధ్యతతో వచ్చినటువంటి నాయకుడు. సో ఏపూరి సోమన్నని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా చూడబోతున్నాం? భవిష్యత్తు ఎట్లా చూస్తావు? మంచిగా చూస్తావు. మంచి పొజిషన్ ఉండరా? ఏ పదవిలో ఉండబోతున్నా? ఏ పదవి రాబోతుంది? నేను ఈ పదవి రావాలి, ఆ పదవి ఉండాలి అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో గజ్జగట్టి నేను ఎమ్మడి తిరగలేదు. నేను ప్రజల కోసం ఆడి పడినటువంటి వాడిని. నా రాజకీయ భవిష్యత్తు నేను ఏ పొజిషన్లో ఉండాలనేది ఆ డిసిషన్ మొత్తం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. నేను ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక సాంస్కృతిక సైనికుల్లా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ గ్రామాన ప్రచారం చేయడం నా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని చెప్పడం నా బాధ్యత. అవి అమలవుతున్నటువంటి పథకాల తీరు, వాటి వల్ల లబ్ధి పొందేటువంటి ప్రజలు ఎంతమంది, ఎట్లా లాభం చేకూరుతుందని చెప్పడమే నా ధర్మం. ఎస్, ఏ పొజిషన్ లో ఉంచాలి, ఎట్లు ఉంచాలి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. ఒక ఉద్యమ గాయకునిగా, ఉద్యమ కళాకారునిగా మాకు ఏ స్థానం ఇస్తారు ఏంది అనేది నేను అడిగి తెచ్చుకునేది కాదు. అది వారికే, వారి మనసులోనే ఉంటుంది. నేను వారి కోసం, వారి ఆశయాల కోసం ఇంకా ఒక 20 సంవత్సరాల పాటు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆడడానికి, పాడడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏం చేస్తారనేది వారి డిసిషన్. సో గద్దర్ ఒకవేళ బతికుండుంటే రేపు జరగబోయే దశాబ్ది ఉత్సవాల్లో ఎట్లాంటి రోల్ ఉండేది? చాలా అద్భుతమైనటువంటి రోల్ ఉండేది గద్దరన్న. ఆయన బతుకుంటే మా అందరికీ గురువు, మా అందరికీ ఇన్స్పైర్. మేము పాటలు పాడడానికి, ఉద్యమానికి రావడానికి కారకుడే గద్దరన్న. గద్దరన్న ఉండుంటే ఇంకా మాకు చాలా ధైర్యం ఉండేది. గద్దరన్న ఉండుంటే మాకు అద్భుతమైనటువంటి ఈ ఒక మంచి, అంటే నేను దాన్ని చెప్పలేను, వర్ణించలేకపోతున్నాను. కానీ గద్దరన్న జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణకు రాష్ట్ర గీతం ఎట్లయిందో, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గద్దరన్న రాసినటువంటి పాట తెలంగాణ టోటల్ ఉద్యమాన్ని ప్రభావితం చేసి ఒక పిక్ స్టేజ్కి, లాస్ట్ స్టేజ్కి తీసుకుపోయినటువంటి పాట అది. అట్లాంటి పాట రాసినటువంటి మహానుభావుడు ఈ రోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మేము ఒక పెద్ద ధైర్యాన్ని కోల్పోయినాం. ఇలా గద్దరన్న లేనటువంటి లోటును, ఆ ధైర్యాన్ని కూడా మేము అందశ్రీ గారి రూపంలోనూ, రేవంత్ రెడ్డి గారి రూపంలోనూ ఖచ్చితంగా చూసుకుంటాం. వారు మాకు ఆ ధైర్యం అనేది మా విశ్వాసం. సో ఇప్పుడు నమ్ముతున్నారా మీ ప్రభుత్వంలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందా? రేపు 200% ఉంటుంది అని అంటున్నారు. 200%. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హామీలు విస్మరించింది. ఏం గతి పట్టింది బీఆర్ఎస్ కు? ఏం గతి పట్టింది మీరు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆ పొరపాటు చేయరు. ఉద్యమకారులను దగ్గర తీసుకుంటారు, ఉద్యమ గాయకులను దగ్గర తీసుకుంటారు. తెలంగాణ సమాజం కోసం ఎవరైతే చైతన్యవంతమై పనిచేసిరో, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని చేరదీస్తారనే విశ్వాసం, నమ్మకం మాకు. కేసీఆర్ యొక్క అహంకార పూరితం ధోరణి మనం రేవంత్ రెడ్డిలో చూడలేము. కేసీఆర్ ఉద్యమకారుడు కాదంటారా ఇప్పుడు మీరు? కేసీఆర్ ఉద్యమకారుడు కాదు అని నేను అంటలేను. పాత్ర అంతో వినండి. కేసీఆర్ ఉద్యమకారుడు కాదని నేను అనను. ఉద్యమకారులు చేసిన అన్ని పోరాటాన్ని హైజాక్ చేసినోడు కేసీఆర్. ఇది నాది అని ఆయన ఖాతాలో వేసుకునే కాడ తెలివి కల్లోడు. ఉద్యమకారుడు కాదంటలేదు. ఉపన్యాసకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కరపత్రాలు పట్టుకుని ఊరుకో వాడుకో సంచేసుకుని పోయి తిరిగినోడు ఏం కాదు. ఓ బిఆర్ జనార్దన్ రావు సార్ లాగా, ఓ ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాగా, ఓ గద్దరన్న లాగా గోసేసో గొంగడేసో కర్ర పట్టుకోనో ఊరు వాడ ఏమైందని తిరిగినోడు ఏం కాదు. కేసీఆర్ నలుగురు జమైన కాడ అందరిని పోగేస్తే ఇదంతా నాదే అని చెప్పి ఖాతాలు వేసుకున్న ఒక ఉపన్యాసకుడు మాత్రమే తప్ప ఉద్యమకారుడని మేము అనం.